తంతే డిపాజిట్లు కూడా రాని పరిస్థితులకి ఆ పక్క పడతాడు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. విజయ్ కిరణ్ గారు, సో అదండి ఆయన మాట్లాడింది. సార్ గుడ్ మార్నింగ్ అండి, మీకు ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులు అందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మా తెలుగుదేశం పార్టీ అధినాయకులు నిన్న మరొకసారి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న జాతీయ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా జాతీయ అధ్యక్షులుగా తీసుకున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నామండి. ఇప్పుడు వెంకటరెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పారు. అమరావతిలో ఎందుకు పెట్టలేదు అన్నారు, తర్వాత కడపలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అన్నారు. సో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనేటువంటిది మాట, ఎక్కడైనా పెట్టుకుంటాం, దానికి ఎక్కడ పెట్టుకోవాలని స్పెసిఫిక్గా అంటే కేవలం దాన్ని ఏదో ఒక అక్కడ పెట్టలేదని చెప్పడానికి ఆయనకి ఏ విధమైనటువంటి హక్కు లేదు. మేము ఎక్కడైనా పెట్టుకుంటాం, మాకున్నటువంటి అవకాశాన్ని బట్టి. అందున రాయలసీమలో పెట్టి రాయలసీమ ప్రజలకు ఒక భరోసా కల్పించాలా. ఐదు సంవత్సరాల మీ రాక్షస పరిపాలన అక్కడ ఏ విధంగా జరిగిందో చూసాం కాబట్టి అక్కడ ప్రజలు కూడా ఒక భరోసా కల్పించాలనేటువంటిది మాకున్నటువంటి అంశం. తర్వాత మా యొక్క మహానాడికి మీ ప్లేనరీలకి ఎంత తేడా ఉంటుందో నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంటుంది. సొంత తల్లిని వర్కింగ్ ప్రెసిడెంట్గా తీసేసి జీవితకాల ప్రెసిడెంట్గా ఎన్నుకునేటువంటి ప్లేనరీలు మాది ప్రజాస్వామ్య బద్ధంగా మా నాయకుడిని మేము ఎన్నుకున్నటువంటి పరిస్థితి. అదే కాకుండా రాష్ట్రానికి మేము ఏం చేయబోతా ఉన్నాం, ఏం చేయాలనేటువంటి వాటిపైన దీర్ఘకాలికంగా మనం చర్చలు జరిపి దానిపైన రెజల్యూషన్స్ కూడా ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడేటువంటి రెజల్యూషన్స్ మేము తీసుకొచ్చాం. ఇక కామెడీగా ఉందంట నిన్న జరిగిన రెండు రోజుల కార్యక్రమం. అది కామెడీ. అవును, మరి అంత అద్భుతమైన కార్యక్రమం అయితే పిచ్చి నవ్వులను అవ్వటం తప్ప వాళ్ళకి చేయగలిగేది ఏముంది? 5 సంవత్సరాలు పిచ్చోళ్ళని చేశారు, ఆ తర్వాత ప్రజలు వీళ్ళని పిచ్చోళ్ళు చేశారు కాబట్టి పిచ్చి నవ్వులను అవ్వాల్సినటువంటి అవసరం వాళ్ళకు ఉంది. ఇంకా మహిళ, కనీసం మహిళ అనేటువంటి మినిమం గౌరవం లేకుండా జత్వానీని హనీ ట్రాప్ అని ఆమె చాలా అంటే క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. కేవలం ఆ కేసులో మీరు చేసినటువంటి దారుణాలు బయటకు చెప్పినందుకు మాత్రమే, అంటే వీళ్ళు ఎదురు దాడి చేయడంలో వీళ్ళు దిట్టలు కాబట్టి ఒక మహిళని కూడా చూడకుండా ఆమె చేసిన ఆమె బాధితురాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమెను ఎదురుదాడి చేస్తా ఉన్నారు. కారణం ఏంటంటే మీ యొక్క సొంత ప్రయోజనాల కోసం పనిచేసినటువంటి కేసులో మీ వాళ్ళు ఇరుక్కున్నారు కాబట్టి ఆమె క్యారెక్టర్ అసాసినేట్ చేసేటువంటి పని చేస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వివేకానంద రెడ్డి గారి కేసు మీరెందుకు చేయలేదు అంటారు. సిబిఐ చేస్తా ఉంది. రెండోది, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలుండి సొంత బాబాయ్ కేసుని రిజాల్వ్ చేయడం చేత కానటువంటి వీళ్ళు, అంటే వివేకానంద రెడ్డి గారు ఏదో వాళ్ళకి సంబంధం లేనట్టు ఎవరో దారిని పోయే దానయ్యలాగా ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారో చూస్తా ఉన్నాం. అంతేకాదు ఆమె కూతురుని కూడా చూడండి. ఇప్పుడు బాధితుల్ని పైన ఎదురు దాడి చేసి, ఎందుకంటే వాళ్ళ దాకా వస్తుంది కాబట్టి, ఆ నేరం వీళ్ళ వైపు వచ్చింది కాబట్టి వెంటనే బాధితులపైనే ఎదురు దాడి చేసేటువంటి తత్వం నిజంగా దీన్ని ప్రజలంతా చూస్తూ ఉన్నారు మీరు చేసినటువంటి దారుణాలు. అందుకే మీకు ఏ విధమైనటువంటి తీర్పు ఇచ్చారో, ఎవరిని ఎక్కడ తంతే ఎక్కడ పడ్డారో అందరూ కూడా చూస్తూ ఉన్నాం. ప్రజలు తంతం స్టార్ట్ చేస్తే ఎట్లా ఉంటుందో చూస్తున్నాం కదా. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, లేకపోతే మేము అసెంబ్లీకి రాము అనేటువంటి పరిస్థితి. అంటే రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి వాటిని కూడా బెదిరించి తీసుకునేటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారు. అటువంటి పప్పులు ఏమి ఉడకం అనేటువంటిది ప్రజలు చెప్తా ఉన్నారు. ఇక హామీలకు సంబంధించి మేము ఇచ్చిన ఏ హామీ కూడా మాకు చేత కాదు అని చెప్పినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అది పెన్షన్ అయితేనేమి, ఉన్నటువంటి పిల్లలకి అందరికీ తల్లికి వందనం కార్యక్రమం అయితే ఏమి కూడా నాకు చేత కాదు అని చెప్పిన మీరు వాటి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. రెండొక విషయం ఏంటంటే, మేము ఇచ్చినటువంటి ఆ సూపర్ 6 సంబంధించి అన్నీ కూడా మొదలు చేయబోయేటువంటి పరిస్థితిలో ఉన్నాము. ఖచ్చితంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి రేపు విద్యా సంవత్సరం నుంచి ఇవ్వబోతా ఉన్నామని చెప్పడంలో మహానాడు కేంద్రంగా మరొకసారి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. రవికిరణ్ గారు వైల్ అప్రిషియేటింగ్, అంటే మీరు మహానాడులో తీసుకున్న ఈ అద్భుతమైన నిర్ణయాన్ని ప్రశంసిస్తూనే నాకు డౌట్, వేర్ ఫ్రమ్ యూ విల్ బ్రింగ్ ఫైనాన్సెస్ టు సపోర్ట్? ఇంట్లో 4 పిల్లలు ఉంటే, అంటే ఇద్దరే ఉంటున్నారులేండి ఈ మధ్యకాలంలో, ఒకవేళ 4 పిల్లలు ఉంటే 4 పిల్లలకు కూడా వాళ్ళ చదువు సంధ్య లాంటి ఖర్చులన్నీ మేమే పెడతాం. మీరు సంపద సృష్టించకుండా డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? సంపద సృష్టించట్లేదు అనేటువంటి మాట మీరు అంటే మీరు ఫాలో అవుతూనే ఉంటారు. సంపద సృష్టించడానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దానిలో భాగంగా అనేకమైనటువంటి
ప్రాజెక్టులు కూడా ఈ రోజున మాకు మన ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాయి. దాని ఫైనాన్స్ సంబంధించి ఆల్రెడీ బడ్జెట్లో కూడా మేము కొంత కేటాయింపులు కూడా చేసాం. సుమారు 5,000 కోట్ల రూపాయల పైచీలకు బడ్జెట్ కేటాయింపులు కూడా చేసాం. బడ్జెట్లో కూడా వాటిని ఉదహరించాం. ఇక్కడ ఏంటంటే అండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ నెత్తును వదిలిన అప్పులకు సంబంధించిన వడ్డీలు కట్టుకోలేక సతమతమవుతున్న మీరు ఇప్పుడు కొత్తగా బడ్డని ఎలా మోయాలనుకుంటున్నారు, ఎలా ఉండబోతోంది? నాయకుడి యొక్క చిత్తశుద్ధితో డబ్బులు రావాలి సార్. మ్యాజిక్ వ్యాండ్ తో డబ్బులు రావు. మీరు సంపద సృష్టికి సంబంధించిన ఫార్ములా చెప్పండి అంటున్నా. సంపద సృష్టికి సంబంధించిన ఫార్ములా చెప్పండి. మీరు సృష్టించడం తర్వాత ఆ ఫార్ములా ఏంటో చెప్పండి అంటున్నా. ఫార్ములా చెప్పేదా మీరు కనపడతా ఉంది కదా. ఇప్పుడు పెట్టుబడులు వస్తా ఉన్నాయి. ఇప్పుడు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం జిఎస్టీ రాబడులు కానీ అన్ని కూడా పెరిగినాయి. కాబట్టి సంపద సృష్టించడం అంటే అదే. ఇప్పుడు కొత్త పెట్టుబడులు రావడం, వచ్చే జిఎస్టీ మీద వచ్చే రాబడులని సంపద సృష్టి అనండి. మనకి న్యాచురల్గా స్వభావ సిద్ధంగా మనకు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, ఇవ్వకపోతే ముక్కు పిండి వసూలు చేస్తాం. వ్యాపారాలు పెరిగితే, వ్యాపారాలు చేసుకునేటువంటి అవకాశాలు పెరుగుతాయి. యూ మస్ట్ హావ్ క్లారిటీ అండి. ఎలా సృష్టిస్తారు అనే దానికి సంబంధించిన నేను క్లారిటీ అడుగుతున్నానండి. ఓకే, మళ్ళీ మీరు మాట్లాడదురు కానీ ఒకసారి మీ జాతీయ అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏం మాట్లాడారు ఒకసారి చూద్దామండి. చంద్రబాబు నాయుడు గారు. మనం రాజకీయాల్లో ఉన్నాం, రాష్ట్రాన్ని మార్చాలనుకుంటున్నాం. అలాంటి సందర్భంలో మీరు కూడా ఆలోచించాల్సింది, ప్రజలకు మెచ్చే రాజకీయ పాలన మీ ప్రాంతాల్లో మీరు అందించవలసిన అవసరం ఉంది. ఏ కష్టం వచ్చినా మీరు అండగా ఉండాలి, తోడుగా ఉండాలి. అవసరమైతే నాయకత్వాన్ని అక్కడ అడిగి గట్టిగా 10 సార్లు తిరిగి మీరు ఆ సమస్య పరిష్కారం చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఇంకొక పక్కన నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.